నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్మా కేసులో ఏసీబీ విచారణకు ఈరోజు హాజరయ్యారు. హాజరైన తర్వాత ఇక అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ వచ్చున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక కేటీఆర్ విచారణ తర్వాత అరెస్టు కూడా కాబోతున్నారని మనకు వచ్చిన సమాచారం. తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోబోయేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇటు తెలంగాణలో చూసుకుంటే కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరయ్యారు. ఈ ఫార్ములా కేసులో విచారణకు హాజరయ్యారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇంకా తర్వాత కేటీఆర్ కూడా ఈరోజు మాట్లాడే వ్యాఖ్యలు బట్టి అరెస్ట్ చేసుకొని నన్ను చాలా సందర్భాల్లో నేను జైలుకు కూడా వెళ్ళేసి వచ్చాను, అరెస్ట్ చేసుకోను అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూడాలి సార్ అసలు? ఫార్ములా వన్ కేసుకు సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే మంజూరు చేశారు, నిధులు మంజూరు చేశారు అనేది ఆరోపణ ఉంది. దాని మీద విచారణ కొనసాగుతుంది. నోటీసులకు అనుగుణంగా ఈరోజు అతన్ని ఏసీబీ వాళ్ళు అటెండ్ కమ్మన్నారు అతనికి. అయితే అతను ఏసీబీకి అటెండ్ కావడానికి ముందు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది, ఏ హామీలు నెరవేర్చలేక ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. కాళేశ్వరం కమిషన్ అంటారు, హరీష్ రావును మీద పిలిచారు ఎంక్వైరీకి, నన్ను కూడా పిలుస్తున్నారు. ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేక ఇవన్నీ పనులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే నేను అరెస్ట్ కూడా కావచ్చు, అరెస్ట్ చేస్తే చేసుకోండి, నేను తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిని, చాలాసార్లు జైలుకి వెళ్ళిన, కాబట్టి నేను అరెస్టులకు భయపడను అని లోపలికి వెళ్ళే ముందు చెప్పి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గతంలో కూడా కేటీఆర్ చెప్పింది, నన్ను అరెస్ట్ చేస్తే చేయండి, నేను జైల్లోకి వెళ్ళి యోగా చేసుకొని తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తానని. దానికి మనం ఒక కారణాలను విశ్లేషించినట్టయితే, గతంలో జైలుకి వెళ్ళిన వాళ్ళు సీఎంలు అయ్యారనేది ఒక సెంటిమెంట్గా మారిన నేపథ్యంలో నేను కూడా జైలుకి వెళ్ళి వస్తే సీఎం అవుతాననే ఒక ఆశ ఉంటే ఉండొచ్చు. కాకపోతే సీఎం జైలుకి వెళ్తే అవుతారా లేదా అని పక్కన పెడితే, ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమైతే, గతంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయకపోతే ఇప్పుడు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జైలుకి అవుతాననే ఉద్దేశంతో నన్ను జైల్లో వేయండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, టీఆర్ఎస్ హయాంలో చాలా కుంభకోణాలు జరిగాయి, భూ కబ్జాలు జరిగాయి, అనుమతులు ఇవ్వడంలో వాళ్ళ ఇష్టానుసారం ఇచ్చారు అనేది ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటి మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఎంతసేపు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 6 గ్యారంటీలకు సంబంధించిన విమర్శలు చేస్తున్నారు. 6 గ్యారంటీలకు సంబంధించి అడిగే అవకాశము ఉంటుంది, ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష పాత్రగా ఉంటుంది. కానీ గతంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించింది ఏంటి అనేది కూడా అక్కడ ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది. ప్రజలు ఎందుకు ఓటించారు టీఆర్ఎస్ను అంటే, ఈ అవినీతి ఆరోపణలు తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ఓడిపోతానని ఊహించలేదు. 10 సంవత్సరాల తర్వాత కూడా నేనే మళ్ళీ గెలుస్తాను అనే ఉద్దేశంతో మిగతా లిక్కర్ విషయంలో కానీ, లిక్కర్కు సంబంధించిన టెండర్ల విషయంలో కూడా ముందుగానే వాటిని టెండర్ వేయడం జరిగింది. మేమే సీఎం అయిపోతున్నామని చెప్పి బయట ప్రచారం కూడా చేసుకోవడం జరిగింది. కానీ ఇవన్నీ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో భూదందాకు సంబంధించి చాలా ఈ కార్పొరేటర్ దగ్గర నుంచి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరూ కూడా భూ ఆక్రమణలు చేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. గతంలో అసలు ఎలాంటి ఆస్తులు లేని వాళ్ళందరూ, కేసీఆర్ కుటుంబంతో సహా మిగతా వాళ్ళందరూ కూడా వేల కోట్లకు ఎలా అధిపతులు అయ్యారు, ఇన్ని వేల భూములు ఎలా వాళ్ళ కబ్జా అయ్యాయంటే, దానికి సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించిన భూములన్నింటినీ కూడా వాళ్ళు చేసుకుని వాళ్ళ బినామీల పేరును వాళ్ళ మీద చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ధరణి ప్లేస్లో ఇప్పుడు భూమాత రావడం జరిగింది. ఇప్పుడు ఆ భూముల లెక్కలన్నీ కూడా తేలే అవకాశం ఉంది. ఈలోపు కాళేశ్వరానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సంబంధించి ప్రచారం చేయడం జరిగింది. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, బీజేపీ వీళ్ళను చూసి చూడనట్టు వివరిస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కూడా చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే ప్రజలు కూడా దాన్ని విశ్వసించడం జరిగింది. విశ్వసించి చాలా సంవత్సరంన్నర పూర్తవుతున్న సందర్భంగా
కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటి వరకు ఎంక్వైరీలు పూర్తి కాలేదు, కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనే ఒక చర్చ కూడా జరగడం జరిగింది. ఇటీవలి కాలంలో కేసీఆర్కి నోటీసులు పంపించడం జరిగింది. దాంతోపాటు అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా పంపడం జరిగింది. ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కూడా ముగ్గురు అటెండ్ అయ్యి రావడం జరిగింది. అంటే ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది. గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల అసంతృప్తి ఏంటంటే మీరు చాలా వీళ్ళు అవినీతి చేశారని చెప్పారు, అవినీతిని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఇప్పటివరకు అవినీతికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఇన్నాళ్ళు వెయిట్ చేసిందంటే వీళ్ళని అరెస్ట్ చేసినట్టయితే, వీళ్ళ మీద కేసులు నమోదు చేసినట్టయితే సానుభూతి వస్తుందేమో అని చెప్పి కొంత చూసి చూడనట్టుగా వివరించింది. కానీ అది సానుభూతి అనేది కొద్ది కాలం వరకే ఉంటుంది. కానీ నిజంగానే మన లిక్కర్ స్కామ్ చూడడం జరిగింది. లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయిన సందర్భంలో అసలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు, ప్రజలు కనీసం సానుభూతి కూడా చూపలేదు. లిక్కర్లో ఒక అమ్మాయి ఇరుక్కోవడం ఏంటి, లిక్కర్ కేసు ఏంది అని చేసి ప్రజల నుంచి చిన్న నిరసన కూడా వ్యక్తం కాలేదు. ఎందుకు కాలేదంటే ఆ కేసు ఆ పరిస్థితి ఆ విధంగా. ఇప్పుడు కూడా ఈ ఫార్ములాకు రేసుకు సంబంధించి మనం చూసినట్టయితే ఈ ఫార్ములా రేసు ఏదైనా ఒక నిధులు మంజూరు చేసినప్పుడు, ఒక జీవో జారీ చేసినప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదంతో చేయాల్సి ఉంటుంది. హడావుడిగా చేయాల్సిన అవసరం ఉండదు. అది రాజ్యాంగబద్ధం కూడా కాదు. ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్లే ఉండాలి. క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే కేటీఆర్ సొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. నీకు టీఆర్ఎస్లో మనం గతంలో పరిపాలన చూసినట్టయితే ఏదైనా చేస్తే కేసీఆర్ చేయాలి, లేదంటే కేటీఆర్ చేయాలి. వీళ్ళు తప్ప మిగతా మంత్రులకు అధికారాలు లేవు, మంత్రులకు వాళ్ళకు బాధ్యతలు లేవు. ఏది చేసినా లాస్ట్కి మళ్ళీ కేటీఆర్ చేయాల్సిందే. ఒక డిఫాక్టో సీఎంగా కేసీఆర్ వెళ్ళి ఫామ్ హౌస్లో ఉంటే ఇక్కడ డిఫాక్టో సీఎంగా కేటీఆర్ వివరించడం జరిగింది. అన్ని ఆదేశాలు కేటీఆర్ ద్వారానే వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అన్నిటికీ బాధ్యత కేటీఆర్ వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా తనకు ముందస్తుగా తను ముందే నేను ఈ విధంగా ఉన్నా కాబట్టి నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఊహించి ముందుగానే ప్రజల్లో సానుభూతి పొందడం ఒక మార్గం అయితే, తెలంగాణ సెంటిమెంట్ను వాడుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఏ విధంగా అంటే, నేను తెలంగాణ కోసం చాలాసార్లు జైలుకి వెళ్ళాను, అవసరమైతే మళ్ళీ వెళ్తానని చెప్తున్నాను. కానీ ఈ ఫార్ములా కేసులో తప్పు జరిగిందని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అంటే ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్ గతంలో కూడా మనం చూసుకున్నట్టు ఇప్పుడు విచారణలో నిజాలు చెప్తారంటారా, చెప్పరా? విచారణలో ఎవరు నిజాలు చెప్పారు. ఖచ్చితంగా కూడా అధికార పార్టీ ఎక్కడ చూసినా ఏం చెప్తారు, మాకు ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య, మాకు కావాలని కేసులు పెడుతున్నారు, ఇవే చెప్తారు తప్పిస్తే నిజాలు ఒప్పుకునే ప్రయత్నాలు చేయరు. నిజాలు అసలు చెప్పే ఇది ఉండదు. వాళ్ళు సాక్ష్యాధారాలు సేకరించిన ఆ సాక్ష్యాధారాల మీద క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఏమైనా దొరికితే బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు హరీష్ రావును కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి హరీష్ రావు అయినా నిజాలు చెప్తారంటారా, చెప్పరంటారా? దర్యాప్తు సంస్థలకు ఎవరు నిజాలు చెప్పరు. దర్యాప్తు సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా వీళ్ళు క్రాస్ క్వశ్చన్ చేసినప్పుడు అందులోంచి వాళ్ళు ఏమన్నా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే దర్యాప్తు సంస్థలు వెంటనే ప్రజలు చెప్పంగానో, లీడర్ చెప్పంగానే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పంగానే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయమంటే ఎందుకు చేయరంటే వాళ్ళకు సరైన సమాచారం ఉండాలి, సరైన ఆధారాలు ఉండాలి. సరైన ఆధారాలు ఉంటే ఇది నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా అడిగితే నేను లేను అంటే ఈ ఆధారాలు ఉంది, ఈ ఆధారాల ద్వారా నువ్వు ఇన్వాల్వ్ అయినట్టుగా మా దగ్గర వివరాలు ఉన్నాయంటే అప్పుడు అది కాదని చెప్పే ప్రయత్నం చేస్తారు. చెప్పినప్పుడు అందులోంచి వాళ్ళు కొంత లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది మేము చేశామని చెప్పే ప్రయత్నం చేయరు, దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కేటీఆర్ చేస్తున్నది ఏంది, నేను జైలుకి వెళ్తా అంటున్నాను. జైలుకి ఎందుకు వెళ్ళాలి అసలు? నువ్వే తప్పు చేయనప్పుడు నేను ఎందుకు జైలుకి వెళ్తాను, నాదేం తప్పలేదు, విచారిస్తే నేను విచారణకు వేస్తాను. జైలుకి వెళ్తాను తనే ఎందుకు స్వయంగా ప్రకటించుకుంటున్నాడు? ప్రజల్లో సానుభూతి పొందడానికి, సెంటిమెంట్ను వర్కౌట్ చేసుకోవడానికి. ఎవరైనా జైలుకి వెళ్ళాలని ఎవరు కోరుకోరు, అసలు జైల్లో పెట్టొద్దు అనుకుంటారు. నేను జైలుకి వెళ్ళను, ఎందుకు వెళ్తాను? వాళ్ళు ఈ కేసుకు సంబంధించి నన్ను వివరాలు అడిగారు, నేను వివరాలు వెళ్ళడానికి వచ్చేస్తాను చెప్తాడు. నేను వెళ్ళి అరెస్ట్ కూడా కావచ్చు అంటున్నాడంటే ఒకటి రాజకీయ లబ్ధి, రెండోటి సానుభూతి, మూడోది ఏంటంటే సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ ప్రకారం నేను ఎక్కడ సీఎం అయిపోయే అవకాశం ఉంది, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయొచ్చు అంటే ఈ కారణ రాజకీయ నాయకులు ఏ పని చేసినా ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే చేస్తారు. అది రాజకీయంగా ఉపయోగపడడానికి చేస్తారు. ప్రజల కోణం కంటే కూడా వాళ్ళ రాజకీయ కోణం, వాళ్ళ భవిష్యత్తు రాజకీయం, వీటిని దృష్టిలో పెట్టుకొనే రాజకీయం చేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా నిజంగానే అరెస్టు చేయబడాల్సి వస్తే ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు చేస్తాయి. అందులో ఏం సందేహం లేదు. నువ్వు చేయాలంటే వాళ్ళు చేయరు, వద్దంటే ఊరుకోరు.
అది నాకు వద్దు అంటే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళ దగ్గర సరైన సాక్ష్యాధారం ఉంటే చేస్తారు. నువ్వు నేను నన్ను చేయాలి అంటే వాళ్ళు రుజువులు ఏం దొరికినప్పుడు బయటకు పంపిస్తారు. కాబట్టి అది ఖచ్చితంగా సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నంగా మనం చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారు అక్రమ కేసులు పెడుతున్నారు. ఇక ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఎవరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఇక తర్వాత నేను జైల్లో ఉన్నా సరే రేవంత్ రెడ్డిని వదలను అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? రాజకీయంగా తను సీఎంగా ఉన్నాడు, తిను అపోజిషన్ లీడర్గా లేడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అలాంటి మాటలు పనికొస్తాయి. అధికారంలో ఉండి వాళ్ళు చేసిన అక్రమాలు అలా అంటే రేవంత్ రెడ్డి కేసుకు సంబంధించి ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆ సమయంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో మరి కేసు పురోగతి ఏమైంది? ఆ సమయంలో ఏమైనా చేశారా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తారు? అధికార పక్షంలో ఉన్నప్పుడే వాళ్ళ హయాంలోనే ఆ కేసు నమోదవడం జరిగింది. దానికి కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ కూతురు పెళ్ళి ఉన్నప్పటికీ కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగింది. కేవలం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ కూతురు పెళ్ళిని చూసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అలాంటి సందర్భంలోనే ఏం చేయలేనప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఇవన్నీ రాజకీయ విమర్శలు తప్పిస్తే వేరే లేదు. నిజంగానే నీ మీద కేసు నమోదైనప్పుడు రేవంత్ రెడ్డి మీద కేసు నమోదైనప్పుడు రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అది రుజువు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండే. అది చేయలేకపోయారంటే అక్కడ ఏం లేదనే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదండి, చూశారు కదా. ఇక కేటీఆర్ ఇక అరెస్ట్ కాబోతున్నాడు మనకు వచ్చిన సమాచారం. తర్వాత నెక్స్ట్ విచారణ అయిపోయిన తర్వాత ఇంకేం జరుగుతుందో చర్చించుకుందాం. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం సార్.